గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఒంగోలు గిత్తలు రంకెలు వేశాయి. జాతీయ స్థాయి బండలాగుడు పంద్యాల్లో సత్తా చాటాయి. వారం పాటు సాగిన పోటీలు ప్రేక్షకులకు మజా అందించాయి. ముగింపు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఒంగోలు జాతి గిత్తలను పరిరక్షించే లక్ష్యంతో చిలకలూరిపేటలో 4 ఏళ్లుగా జాతీయ స్థాయి ఎడ్ల పంద్యాలు నిర్వహిస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పోటీలు ప్రారంభించారు. 7 విభాగాల్లో పంద్యాలు నిర్వహించగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 100కు పైగా ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించారు. వీక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చివరి రోజు ఎడ్ల పంద్యాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒంగోలు గిత్తలు ఒకదానిని మించి మరొకటి పట్టుదలతో బండలాగుతుంటే రైతులు ఈలలు వేస్తూ పోటీలను ఆస్వాదించారు. 2.5 టన్నుల బరువున్న బండరాయిని గిత్తలు అలవోకగా లాక్కెళ్లాయి. సంక్రాంతి తర్వాత ఎడ్ల పంద్యాల రూపంలో మరో పండుగ చూశామని రైతులు సంబురపడ్డారు. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం కంటే మిన్నగా ఇంకో సంవత్సరం మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎడ్లదారులందరూ కూడా ఇక్కడికి పోటీలకు వస్తున్నారు. వందల సంఖ్యలో ఎడ్లు వస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఈ ఆనందాన్ని పొందుతున్నారు. హైదరాబాదు, కడప, కర్నూలు జిల్లాల నుంచి మరి కృష్ణా జిల్లా, గన్నవరం, కడప, కర్నూలు జిల్లాల నుంచి ఇక్కడికి ఎడ్లు రావడం జరిగింది. ఈ అందరూ కూడా ప్రజలు చాలా ఆనందంగా ఈ 6 రోజులు బట్టి ఈ పందాలని చూడటం జరుగుతుంది. చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో 7 రోజుల్లో కలిపి 1.5-2 లక్షల మంది చూశారు. మొత్తం ఒక 120 జతల దాకా వచ్చినాయి. స్టేట్ లో ఎక్కడా రానంతగా ఇక్కడికి వచ్చేసినాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు. మీకు అసలు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. రైతు సోదరులందరికీ మరి ఇక్కడికి వచ్చిన పశు పోషకులకి అందరూ కూడా మా ధన్యవాదాలు చెబుతున్నాం. ఏ పండగకి సంబంధించిన అకేషనల్ గా అన్నింటినీ మా మంత్రివర్యులు మాకు అందజేస్తా ఉన్నారు, సమన్వయం చేస్తా ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు కూడా ఎద్దులు పెంచాలనేటువంటి కోరిక ఒక రైతుగా నాకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. రైతుల కోసం ప్రోత్సాహకమైనటువంటి బహుమతులు ఇస్తూ రైతులను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో గెలిచిన ఎడ్ల జతకు 1,00,000, 2వ స్థానంలో నిలిచిన గిత్తలకు 80,000, 3వ స్థానానికి 70,000, 4వ స్థానం 50,000 ఇలా 9 స్థానాల వరకు నగదు బహుమతులు అందించారు. అన్ని విభాగాల్లో కలిపి 18 లక్షల బహుమతులు అందజేశారు. ఒంగోలు జాతిని పెంచి పోషిస్తున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇది 4వ సంవత్సరం కంటిన్యూగా ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన, పొట్టేళ్ల పంద్యాలు, ఆవుల అందాల పోటీలను నిర్వహిస్తా ఉన్నాము. ఒక కబుర్ తోటి, ఒక మెసేజ్ తోటి, ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ తోటి ఈ రోజు వేలాది మంది స్వచ్ఛందంగా ఉదయం వచ్చి సాయంత్రం ముగింపు వరకు కూడా కళ్ళు అప్పగించి చూస్తున్నటువంటి ఒక పండుగ ఇది ఎడ్ల బల ప్రదర్శన. 6 కాలం కష్టపడినటువంటి రైతాంగానికి సంతోషాన్ని ఇచ్చేటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఒంగోలు జాతి మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన ప్రోత్సహిస్తా ఉంది. ప్రభుత్వం కూడా సహకారం కూడా అందిస్తా ఉంది. పాడి పరిశ్రమ మీద కుటుంబాలు జీవించేటువంటి స్థాయికి రావాలి అంటే ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించాలి. ఎడ్ల పంద్యాల చివరి రోజు ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. సంక్రాంతి వెళ్ళిన తర్వాత మరో సంక్రాంతిగా ఇక్కడికి వచ్చిన వారు ఈ ఉత్సవాలను, ఈ పోటీలను అభివర్ణించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, చిలుకూరుపేట, గుంటూరు జిల్లా.